वीडियो से इंस्टा है देखो NZP मोटर ब्लॉगर है లదాఖ్ నుంచి అన్న లదాఖ్ సైకిల్ అటు పెట్టేసిండు ఇప్పుడు మంచి దుంకుతాడు తేజస్వి లోక్ ఇంతకుముందు ఒకటి స్కూటీ ఒకటి గుద్దిండు. ఇంతకుముందు నిర్మల్ దగ్గరలో మన బండి చైన్ సడన్గా పడిపోయింది. రే అమాకు వీళ్ళకి పెట్టలేడు దేవుడు, మర్చిపోయాడు. ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దేవుడికి ఏదో గుర్తొచ్చేసి వీళ్ళకి దమాకు పెట్టలేడు. బండికి ఇట్లా టాప్ బాక్స్ వెనుక 2 రాడ్లు పెట్టించిందండి. ఇట్లా 2 రాడ్లు ప్లస్ శాడిల్కి 2 రాడ్లు. లే యా I just did Spiti and came. Okay, I will go to Hyderabad. Yeah. సో మనం ఢిల్లీ నుంచి కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఇదంతా అమౌంట్ చేసే వరకు అంటే యాక్చువల్గా నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత కొంచెం లగేజ్ ఇక్కడ పెట్టేసిన, ఎందుకంటే రిటర్న్లో తీసుకుపోదామని చెప్పేసి. 2 పాయింట్ ఉంది, కొంచెం ఢిల్లీ క్రాస్ అయ్యే ప్లేస్లో ఫ్యూయల్ ఓపిస్ అయిపోతుంది. జై శ్రీరామ్. ఆఫీస్ టైము, ట్రాఫిక్ టైము, బయటకు వచ్చినాం. మ్యాక్సిమం అయితే మనం రేపు ఈవినింగ్ వరకు అంటే వెళ్ళిపోతాం కావచ్చు నేను అనుకుంటున్నాను, ఇక్కడ వర్షాలు ఇట్లా పడకపోతే. సో మాది అంటే లైక్ మ్యాక్సిమం అయితే మేము ఇంకొక 5 days అనుకున్నాం. కానీ దీంట్లో మాది మెయిన్ ఏమైందంటే మనాలి పోయినామా, మనాలిలో ఫుల్ ఫ్లడ్స్, ఏ లొకేషన్ కూడా ఓపెన్ లేదు. సో అక్కడ ఏంటంటే ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి ఆగినాం. బట్ ఆ ఫ్లడ్స్కి మండి అనే ప్లేస్లో ఆల్మోస్ట్ ల్యాండ్ స్లైడ్ అయ్యి పెద్ద కొండ ఏమో పడి రోడ్డు పోయింది. దగ్గర ఒక 5 to 6 days పడుతుంది రోడ్ వేయడానికి అని చెప్పారు. అబ్బా అదంతా ఇది అప్పటికైనా 1 day ఉందాం అనుకున్నాం. సరే ఏదైతే అని చెప్పి స్టార్ట్ అయిపోయినాం. వేరే రూట్లో మొత్తం ఘాట్ రోడ్లో స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయినాం. ఇక మనం దగ్గర 100 kilometers మాకు ఒక 5 to 6 hours ఏమో పట్టింది. అట్లాంటి ఘాట్ రోడ్ మీరు లాస్ట్ వీడియోలో చూసారు కదా. సో దానివల్ల ఇక మాకు డేస్ అనేది కొంచెం తక్కువ అయిపోయింది. గోప్రోకి ఏమైందో తెలియదు కానీ రిపేర్ ఫెయిల్ అని ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. అదే మా పాగలు బండికి ఇంతకుముందు ఒకటి స్కూటీ ఒకటి గుద్దిండు, ఇంతకుముందు ఏమో బుల్లెట్ ఒకటి గుద్దిండు. మనకు ఆగ్రా ఇంకా 140 or 150 ఉంది. ఈ స్ట్రెచ్ కొంచెం ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంతకుముందు ఒక అతను కలిసిండు, భయ్యా నేను యూట్యూబ్ చేయాలంటే ఏం చేయాలా నువ్వు చెప్పొచ్చు కదా అంటే, బ్రో ఎట్లా వీడియోలు రికార్డ్ చేయాలా ఎట్లా చేయాలా అంటే మన ఛానల్ చూసి చూడు బ్రో నంబర్ తీసుకున్నాడు. ఏమన్నా అంటే ఫోన్ చేస్తా బ్రో అన్నాడు. సరే బ్రో చెయ్యు. ఏడో ప్లేస్ ఉందిరా, సైకిల్ అటు పెట్టేసిండు ఇప్పుడు మంచి దుంకుతాడు. तेजस्वी लोग हैं हमारे पास. మధ్యలో టిఫిన్ కానీ వెయ్యాలి. ఇది హైవేలా ఉండదు, ఇది మన లోకల్ రోడ్లో ట్రాఫిక్ ఉంటుంది చూడు అట్లుంటుంది ఈ ఆగ్రా వరకు. మీ అమ్మ ఎడ్డి ఆడు కారు కూడా కాదు రే, దమాకు వీళ్ళకి పెట్టలేడు దేవుడు, మర్చిపోయాడు. ఇలా మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు దేవుడికి ఏదో గుర్తొచ్చేసి వీళ్ళకి దమాకు పెట్టలేడు. అనిపించింది ఏంటంటే బండికి ఇట్లా టాప్ బాక్స్ వెనుక 2 రాడ్లు పెట్టించిందండి. ఇట్లా 2 రాడ్లు ప్లస్ శాడిల్కి 2 రాడ్లు. ఎవడు గుద్దినా హెడ్లైట్లు వలిగిపోవాలి, అట్లా పెట్టియాలి వీళ్ళకి. నేను నార్త్ వస్తున్నామంటే ఇట్లనే పెట్టించింది బెటర్. గుద్దుతే ఒక్కొక్కడికి హెడ్లైట్లు వలిగిపోయినాయి అనుకో, అప్పుడు ఇంకోసారి అటు చక్కగా పోతాడు. ఇక్కడ పూరి ప్లేట్ తినేస్తాం మనం, ఫుల్ ఆకలి అవుతుంది. బాయ్ ఠీకే చలే. మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్లో కూడా ఎంటర్ అయిపోతుంది. 1090 పట్టింది మన దాంట్లో అయితే. మనం ఝాన్సీలో స్టే చేసినాం. నేను ఏమి ఎక్కువ రికార్డ్ చేయలేదు ఎందుకంటే ఫుల్ వర్షం ఉండే. ఇద్దరు గ్వాలియర్ దగ్గర నాకు డైవర్షన్ వేరే చూపెట్టడం వల్ల ఒక 20 kilometers లోపలికి పోయి మళ్ళీ వచ్చేసే వర్షం అంటే ఇక నైట్ 8:30 అయింది ఇక్కడికి వచ్చే వరకు. అంటే హోటల్ రుద్ర అని 1000 ఛార్జ్ చేసిన మాకు అంకుల్. మధ్యలో ఆవులు ఉంటున్నాయి, నైట్ కనబడట్లేదు అసలు ఇవైతే. మనం నిన్న మొత్తం 500 తిరిగింది మన బండి అయితే. నేను ఆ గ్వాలియర్ లోపల నుంచి పోయి
ఇద్దరు స్టక్ అయ్యండి అక్కడ. ఇది నేను యాక్చువల్గా మ్యాప్ పెట్టుకున్నా కానీ ఫోన్ చూడలేదు, జస్ట్ అది రైట్ లెఫ్ట్ అండ్ డైవర్షన్ చెప్తుంది కదా, సో ఆ రూట్లో వెళ్ళిపోయినా నేను. అది వేరే రూట్లో తీసుకుపోయినా మధ్యలో స్ట్రక్ చేసి ఆల్మోస్ట్ ఒక 1 hour పైన ట్రాఫిక్లోనే స్ట్రక్ చేసి. టైం 7:15. మ్యాక్సిమం అయితే ఈరోజు ఎంత కొట్టగలుగుదానికి ట్రై చేద్దాం. ఇది నాగ్పూర్ వరకు ఈ రోడ్లు టోటల్గా ఏంటంటే మధ్యలో ఇట్లా ప్యాచ్లు ఉంటాయి, దానివల్ల మనకి సాగర్ 180 ఉంది. మనం నాన్ స్టాప్ కొడితే 12 o'clock నైట్ 12కి రీచ్ అవుతామని చూపిస్తుంది నిజామాబాద్కి అయితే. కొన్ని ఇక లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ ఇంటి అయిపోయినాయి, ఇక నాగ్పూర్ దాకా ఆగేదే లేదు మనమే. ఓకే రైట్ బాయ్. ఇప్పుడే పెట్రోల్ ఒప్పించినాం. 108 ఉంది ఇక్కడైతే. 11 liters పట్టింది. 1200. ఒక 10 kilometers 20 kilometers పోతామా, ఇట్లాంటిది ఒక స్టంట్. లే You went to Leh? లే యా. I just did Spiti and came. ఓకే ఐ విల్ గో టు హైదరాబాద్. Hyderabad? యా. I am going to Wayanad. ఓకే Why Hyderabad? ఓకే. हम 3 लोग गए थे, हाँ 2 लोगों को छोड़ा देहरादून में, हाँ. तो अभी हम वापस जा रहे हैं. एक आदमी तो पूरा ड्राइव. हाँ अरे बढ़िया रहे भाई. ठीक है ठीक. करो. जब अभी मेरे पास बाइक था, बाइक छोड़ दिया मैंने. हाँ ले I did Leh with my sons ఓకే on 2 occasions, ఓకే and I stopped riding. ఓకే. Now it's all jeep. జీప్ యా ఓకే. ఇందాక ఆయన చూశారు కదా, మనకి ఎక్కడ ఆయన లే టు స్పితి పోయి అదంతా వేసుకొని హైదరాబాద్ మీదకి వెళ్ళి వైనాథ్ అంటే కేరళ వెళ్తున్నాడు. కేరళ మీదకి వెళ్ళి గోవా వెళ్ళిపోతున్నాడు. యాక్చువల్గా ఏమైందంటే నేను అక్కడ ఒక దగ్గర రైట్ డైవర్షన్ తీసుకున్నా, వాళ్ళు డైవర్షన్ తీసుకోవాలి, స్ట్రైట్ రోడ్ కొట్టేసారు. నేను లైక్ టీ తాగుదామని ఆగితే అక్కడ లోకల్స్ ఉంటాడు కదా, అతను చెప్పిండు ఆ రూట్లో మొత్తం రోడ్ కన్స్ట్రక్షన్స్ ఫుల్ ఉన్నాయి, ఇదైతే నీకు హైవేనే ఉంటుంది, రైట్ తీసుకొని నువ్వు తొందరగా వెళ్ళిపోతావు నువ్వు అని అతను చెప్పింది. ఇక అక్కడ నుంచి మ్యాప్ పెట్టినా కూడా ఇదే రూట్ చూపెట్టింది. సో ఇది మ్యాక్స్ నేషనల్ హైవే కాకుండా స్టేట్ హైవేలా ఉంది కానీ బాగుంది. కానీ ఒకటి మైనస్ ఏంటంటే అటు కూడా అడ్డం తక్కువ వస్తారు, ఇటు కుక్కలు లేక అడ్డం వస్తారు. నా కొడుకు ఇంతకుముందు రికార్డ్ లేదు, వాడు నేను 100 ఉన్నా రప్పని ఇట్లా వచ్చేసి ముంగటాగిన వాడు పని చేసి నవ్వుతున్నారు. మీ అమ్మ మీరెవరు మనుషులు రావే అనిపించింది నాకు. కపడా ఐస్ క్రీమ్ అమ్ముతున్నా అనుకుంటుండేమో నీ అమ్మాయిడు. నేను ఏదో ఒక రూట్లో పోయినా వాళ్ళ ఇంటికి వెళ్ళేది ఇంకో రూట్ వెళ్తున్నా, కొత్త రూట్లు ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్రలో కూడా ఎంటర్ అయిపోతున్నాం మనం నాగ్పూర్ కూడా రీచ్ అయిపోయినాం. వేరే రూట్లో వచ్చినామని చెప్పినా కదా, ఆ రూట్లోంచి NH-44 కూడా స్టార్ట్ అయిపోయి ఇది నాగ్పూర్ అవుటర్. ఇది సో మనకి ఇంకా 24 kilometers ఉంది మెయిన్ మనం లాగిర్రట. సో ఆ రూట్కి 20 minutes ఉండాలి. ఇంకోటి ఏంటి అంటే లైక్ మార్నింగ్ మనం వెళ్తున్నంత కొట్టిన ఈజీగా చీకట్లో కొట్టలేం, ఎంత ఫాగ్ ల్యాంప్స్ ఉన్నా కూడా పురుగులు పడతాయి. సో వైదర్ క్లీనింగ్ చేసుకోవాలా, వైదర్ క్లీన్ చేసిన ఆపోజిట్ లైట్స్ వస్తాయి, అదొక ప్రాబ్లం. 11.54. చలో మనం నాగ్పూర్ క్రాస్ అయిపోయి నిజామాబాద్ రూట్లో వెళ్ళిపోతున్నాం. ఇంకొక 300 kilometers ఏమో ఉంది మనకి నిజామాబాద్. 158 ఏమో ఆదిలాబాద్ ఉంది. మేబీ 7:30 లోపల మనం ఆదిలాబాద్లో ఉంటే బెటర్. బండి షాక్ అబ్జర్ పోయింది అనుకుంటా, దాని నుంచి లైట్గా ఆయిల్ లీకేజ్ అవుతుంది. చలో మనం తెలంగాణ కూడా రీచ్ అయిపోయినా. వెల్కమ్ టు తెలంగాణ. ఇక మనకి 10-12 ఉంది ఇది ఆదిలాబాదు. టైం వచ్చేసి 8:18 అవుతుంది. నిర్మల్ దగ్గరలో మన బండి చైన్ సడన్గా పడిపోయింది. ఒకటి పెద్ద గుంత లెక్క వచ్చిండే, ఆ గుంతలో నేను చూసుకోలే, ఇట్లా పడంగానే చైన్ పడ్డది. చైన్ పడంగానే వద్దు సీన్ ఎందుకు అని చెప్పేసి మా అక్క వాళ్ళు ఉంటారు నిర్మల్లో. సో నిర్మల్లో స్టే ఇప్పుడు ఎవడు మెకానిక్ షాపులు కూడా లేడు. మెల్ల 25-30 స్పీడ్లో ఇంకొక 5.2 km ఉంది. పోయేసి రేపు పొద్దున మెకానిక్తో టైట్ చేయించుకొని స్టార్ట్ అవుదాం. మనకి ఈ నుంచి ఎంత 60-70 ఉంటుంది అంతే. గట్టి కొడితే 1 hourలో వెళ్ళిపోతాం మనం.
ఎక్కడ లదాఖ్ మొత్తం పోయి వచ్చి జస్ట్ నిజామాబాద్కి 60 కిలోమీటర్స్ ఉందనగా ఇట్లా అవడం కూడా మనం మంచిగా. ఓకే, నిర్మల్ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం. ఇక ఇక్కడనే ఇగో మా అక్క వాళ్ళ ఇంట్లో స్టే చేసి బ్యాక్ టు నిజామాబాద్. ఏదైనా మెకానిక్ షాప్ ఉంటే చైన్ టైట్ చేయించామంటే మనం నీట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు చైన్ రిపేర్ చేయించి స్టార్ట్ అయిపోతున్నాం మనం. లేవు, క్యాష్ లేవు నా దగ్గర. కెమెరా है कैमरा. ओ मेरा फेस मत लो कैमरे पे. ठीक है, दो 10 कर नहीं, चेंज नहीं है हमारा. कहाँ जा रहे हो आप? हैदराबाद जा रहे. क्यों? नहीं, हम लेह लद्दाख से हैदराबाद जा रहे. तो तुम ये यूट्यूब पे डालते? हाँ यूट्यूबर है तुम? हाँ. ओके, आपका अच्छा मोनेटाइजेशन अच्छा वो सब कुछ हो ना, वो मुझे नहीं आता. ठीक है, థ్యాంక్ యూ. యాక్చువల్గా మనము బండిది చైన్ పడకపోతే నైటే 1-2 లోపల వచ్చేస్తుండే. ఇక బండి చైన్ పడ్డది కాబట్టి అప్పటికే నేను అంటే ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే నిన్న మనము 940 కిలోమీటర్స్ ఏమో నాన్ స్టాప్ కొట్టినాం. యాక్చువల్గా 940 కిలోమీటర్ కొట్టినందుకు బండికి అసలు ఒక హాఫ్ అన్ అవర్ ఒక తినేది చేసే టైమే ఒక 1 అవర్ ఏమో రెస్ట్ దొరికింది. అప్పటికి మనం ఎంత మ్యాక్స్ 250 ఏమో కొట్టినాం అంతే. 250 కొట్టేసి వచ్చినాము. దాని తర్వాత ఇక ఎక్కడ స్టాప్ వేయాలి. యాక్చువల్గా నాకు నాగ్పూర్ స్టాప్ ఉండే. ఇక మేము 5 o'clock లోపల రీచ్ అవుదాము అనగానే మేమేమనుకున్నాం, సరే తెలంగాణ ఎంటర్ అయిపోయి అట్లా నియర్ బై ఆదిలాబాద్ దగ్గర ఎక్కడైనా ఇలా డిన్నర్ చేద్దామనే ప్లాన్లో అనుకున్నాం. అదే స్టోర్ అట్లా వస్తున్నాం. చాలు ఇక ఫస్ట్ మనోళ్ళ బండి ఫస్ట్ ఒక గుంత ఉండే, గుంతలో పడి లైట్స్ పోయినాయి. దాని తర్వాత వాళ్ళు చేపిద్దామని ఆదిలాబాద్ సిటీ లోపలికి పోతే అక్కడ చైన్ పడ్డది. వాళ్ళ కోసం నేను పోయి మళ్ళీ రిటర్న్ రాగా నాకు చైన్ పడ్డది. అంటే ఏమైపోయిందంటే మనం నాన్ స్టాప్ కొట్టేసరికంటే బండి ఆ హీట్ని తట్టుకోలేకపోయింది పాపం. అంటే ఒక 70-80 అంటే ఏం కాదు. నేనైతే ఆల్మోస్ట్ 130, 135, 140 కొట్టినా. ఒక 100 కిలోమీటర్ స్ట్రెచ్ అనుకుంటా. 135, 140 కంటిన్యూగా కొడుతూనే ఉన్నా. రప్ప కొడుతూనే ఉన్నా. మాకు నాగ్పూరే మేము 7 o'clockకి రీచ్ అవుతామని అంటే 4 o'clockకి రీచ్ అయిపోయాను. 2-3 hours బీట్ చేసేసినాం మేము. టైం 4 o'clock అవుతుంది. మనం ఆర్మూర్ కూడా రీచ్ అయిపోయినాం. ఒక 35-40 minutesలో మనం వెళ్ళిపోతాం. ఇక నేను మెల్లగా ఒక 70-80 వెళ్తున్నా. ఎందుకంటే ఆ చైన్ సెట్ అయింది అంటే లైక్ టైట్ అయితే చేసిండు. బట్ అసలు దాని స్లైడర్ వెళ్ళిపోయి ఆ సౌండ్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ లొంతరల్లో అయినా మళ్ళీ పడుతుంది, ఎందుకు స్టంట్ అని చెప్పేసి. ఈ ఫింగర్ మాత్రం బీభత్సంగా పెయిన్ వస్తుంది నాకు. అసలు బ్రేక్ వేయడానికి వస్తలేదు. యాక్చువల్గా మన పచ్చిగా ఉన్న అవే గ్లౌజులు వేసుకున్నాను నేను. దానివల్ల ఈ స్టోరీ. హార్మోన్ సిటీలో నుంచి కూడా మనం పోతున్నాం. అరే అక్క, అరే నిమ్మ మీతోటి ఎంత దూరం ఉంటుంది అంత బెటర్ అక్క. ఫోన్ ఇస్తలేదు అక్క, పోతలేదు, నన్ను ఫోన్ ఇస్తలేదు. ఎక్కడ? హాయ్ బ్రో. లదాఖ్ అయిపోయింది, ట్రిప్ అయిపోయింది, ఇంటికి పోతున్నాయి. లోకల్ లేదు, ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు. నేను ఇటు డైరెక్షన్ తీసుకుని ఇటు వచ్చేసినాయి. ఎక్కడ? లోకలేనా బ్రో? ఎక్కడ? ఓకే బ్రో, రైట్ మరి. లదాఖ్ అయిపోయింది, ఇంటికి పోతుంది ఇక బ్రో. ఇగో దాస్ నగర్ రా, నిజామాబాద్. इंस्टा है देखो, NZB मोटर ब्लॉगर है. థ్యాంక్ యూ భయ్యా. లదాఖ్ నుంచి అన్న? లదాఖ్ నిజామాబాద్ లోకల్. థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ ఎక్కేసి అంటే నిన్న ఈవినింగ్ నుంచి ఇప్పటి వరకు పెద్ద నాకు తెలిసి ఈ ట్రిప్పులోనే నాకు ఇది పెద్ద హైలైట్ అవుతుంది. యాక్చువల్గా ఒక 30 kilometers గట్టిగా అంటే నేను 15 minutes 10 minutes ఎక్కువ పోవడానికి. అలాంటిది నిన్న ఒక 28 kilometers నేను 1.5 hours పోయినా. ఓన్లీ సెకండ్ థర్డ్ గేరు. అది నిర్మల్ పోయే రోడ్ టోటల్ ఘాట్ రోడ్ ఉంది. అమ్మ బాబోయ్, పెద్ద సినిమా అసలు. అమ్మ అనిపించింది నాకైతే.
got anyone's help. I had to do it all myself. I don't ever slow up, no I don't take shit. I got no